సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, వాక్యాన్ని ధ్యానిస్తున్న సహాయం చేస్తాను. తీసుకోవాలి ప్రార్థించడం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట చూపించిన అందరికీ శుభారంభాలు చెప్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాలను దేవుడు మనల్ని దీవించిన విషయాలను బట్టి మనం ఏమనుకుంటామంటే, ఇదే నా భాగ్యము. దేవుడు మనకిచ్చిన ఆస్తిని బట్టి, దేవుడు మనకిచ్చిన అంతస్తును బట్టి, దేవుడు మనకు కలిగి ఉంచిన దాన్ని, మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం లేదా ఆరోగ్యంగా ఉన్నాం. ఆ ఉన్న ఆరోగ్యాన్ని బట్టి కూడా మనం ఏమనుకుంటామంటే, ఇదే నా భాగ్యం, దేవుడు నాకు అనుగ్రహం చేసిన భాగ్యం ఇది. భాగ్యం అంటే ఆరోగ్యంలో అనుకుంటాను, ఆస్తి కలిగినప్పుడు అనుకుంటాను, అన్ని బాగున్నప్పుడు మాత్రమే మనం అనుకుంటాం ఇదే నా భాగ్యం, ఇదే నాకు దేవుడిచ్చిన భాగ్యము. ఇలా నేటి క్రైస్తవ తరమంతా కూడా ఇలాగే ఉంది. కలిగిన దాన్ని బట్టి, పొందుకున్న దాన్ని బట్టి, వారికి ఉన్న దాన్ని బట్టి, అలా కలిగిన దాన్ని బట్టే దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు, దేవుడు మాతో ఉన్నాడు అనుకోవడం జరుగుతుంది. చూడండి, ఇద్దరు సేవకులు వేరు వేరు ప్రాంతాల్లో సభలు పెట్టినప్పుడు ఒక ప్రాంతంలో సభలు పెట్టాడు సేవకుడు, మరొక ప్రాంతంలో సభలు పెట్టాడు. వేరు వేరు ప్రాంతాల్లో పెట్టారు. ఇద్దరు కూడా దేని కొరకు పెట్టారంటే సువార్త ప్రకటించారు. ఆ సేవకుడు ప్రార్థన చేశాడు, ఈ సేవకుడు ప్రార్థన చేశాడు. ఇద్దరు కష్టపడ్డారు. కానీ ఒక ప్రాంతంలో ఏమైందంటే కనుక వర్షం వచ్చి సభ ఆగిపోయింది. మరొక సేవకుడు కూడా పెట్టాడు, సేమ్ అలాగే పెట్టాడు. కానీ ఆ ప్రాంతంలో వర్షం రాదు. ఇప్పుడు ఎవరంటారు, నేను దేవుని దయ వల్ల సభ బాగా జరిగిందని. వర్షం రాని సేవకుడు ఏమంటాడు, దేవుడు మా మొర విన్నాడు, దేవుడు నాకు భాగ్యాన్ని ఇచ్చేది, భాగ్యం చేశాడు. మరి అక్కడ వర్షం వచ్చి సభ ఆగిపోయింది కదా, మరి ఆయన ఏమైనా తప్పు చేశాడా, ఆయన ఏమైనా పొరపాటు చేశాడా, లేకపోతే దేవుడు ఆయనతో లేడా? ఇలా క్రైస్తవ జీవితాలు రెండింటి మీద కట్టబడి, ఒకటి మేలు జరిగితే దేవుడు మాతో ఉన్నాడు, కీడు జరిగితే దేవుడు మాతో లేడు. శ్రమ కలగానే దేవుడు మాతో లేడు, ఆరోగ్యం ఉండగానే దేవుడు మాతో ఉన్నాడు అని రెండు వేరు వేరు భ్రమలో జీవిస్తున్నారు. మరి చూద్దాం. ఆ రెండు భ్రమల నుంచి ఈరోజు మనం వాక్యములోనికి వెళ్ళాలి. యోబు గ్రంథంలో రాయబడిన ఒక మాట, యోబు గ్రంథంలో రాయబడిన ఒక మాట చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. 5వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని చూద్దాం. నిప్పురవల పైకి ఎగురినట్లు
నరులు శ్రమానుభావమునికే పుట్టుచున్నారు. దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే నరులు శ్రమానుభావమునికే పుట్టుతున్నారు. యోబుతో సెలవిస్తున్న మాట నరులు ఎందుకున్నారంటే కనుక శ్రమానుభావమునికే, అంటే మనం సుఖపడడానికి కాదు అన్నాడు. నరులు దేనికోసం ఉన్నారంటే కనుక శ్రమానుభావమునికే పుట్టుచున్నారు. నేటి క్రైస్తవ్యము, క్రీస్తుని కలిగిన మనము ఈ మాటను మరిచిపోతున్నాం. ఈ మాట గుర్తుంటలేదు. ఈ మాటను మనం ఏం చేస్తున్నామంటే పట్టించుకోలేదు, మర్చిపోతున్నాం. నరులు ఎందుకు పుడుతున్నారంటే శ్రమానుభావం, శ్రమని అనుభవపూర్వకముగా తెలుసుకోవడానికి, అనుభవించడానికి. మనం ఎందుకున్నామంటే శ్రమను అనుభవించాలి. ఇంకా చూడగలిగితే కనుక కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం చూద్దాం. 2 కొరింథీయులు నాలుగో అధ్యాయం 18 క్షమించండి. 4వ అధ్యాయం క్షణమాత్రముందు మా సులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగజేయుచున్నది. చూడండి, ఇక్కడ పౌలు గారు ఒక విషయాన్ని, చాలా పెద్ద విషయాన్ని ఇక్కడ లేవనెత్తుతున్నాడు. ఏం లేవనెత్తుతున్నాడు? క్షణమాత్రముందు సులకన శ్రమ. అంటే శ్రమను పౌలు గారు ఏం చేస్తున్నాడంటే చాలా సులకనగా చూస్తున్నాడు. మనం ఏం చూస్తాడంటే మనకు విలువ లేని దాన్ని ఏం చేస్తాడంటే చాలా సులకనగా చూస్తాం. విలువ లేదనుకో, గడ్డి విలువనుకో, లేకపోతే నీళ్లను కూడా మనం ఏం చేస్తామంటే చాలా సులకనగా వాడతాం. అనుకుంటున్నాను కదా, సులకనగా వాడతాం. అలాగే పనికిరానివి, మనకి పనికిరానివి ఏం చేస్తాం, చాలా చులకనగా చూస్తాం. పట్టించుకో అలా పడున్నా కానీ తీయు. 10,000 కట్టలో పడుంటే కనుక దాన్ని మనం ఏం చేయాలి, వాళ్ళకి అద్దుకుని తీసుకుంటాం. విలువైన వాటిని మనం ఏం చేస్తామంటే కనుక హక్కుని చేర్చుకుంటాం, చాలా భద్రంగా దాచుకుంటాం. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే శ్రమను ఏం చేస్తున్నాడంటే కనుక పట్టించుకోవట్లేదంట, చాలా సులకనగా చూస్తున్నాడు. శ్రమను ఏం చేస్తున్నాడు, చాలా సులకనగా చూస్తున్నాడు. అంటే కనుక అంటే శ్రమను ఏం చేస్తున్నాడు, వెక్కిరిస్తున్నాడు. శ్రమను వెక్కిరిస్తున్నాడు పౌలు గారు. ఇది నన్నేం చేస్తుంది, ఇది నన్నేం చేయగలదు, నా ప్రభువు నాతో ఉండగా. అంటే పౌలు గారు కొత్త రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. శ్రమను సులకనగా చూస్తున్నాడు. ఏమన్నాడు, క్షణమాత్రం ముందు మా సులకన శ్రమను మా కొరకు అంతకంటే ఎక్కువ నిత్యమైన మహిమాభారం ఉంది. అంటే మనకు ఒకటి వస్తుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని వదిలేస్తాం, కొన్ని విడిచిపెట్టేస్తాం, కొన్ని మనం పట్టించుకో. చూడండి, ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళాల్సినప్పుడు సరిగ్గా భోజనాన్ని కూడా ఏం చేయాలంటే తినరు.
హడావిడిగా తినేస్తే లేకపోతే వెళ్ళిపోతాం. ఎందుకని వెళ్ళాల్సిన చోటు ఉంది కదా, వెళ్ళాల్సిన చోటు ఉంది. ఆ చోటు కోసం లేదా వెళ్ళాల్సిన చోటు ఉంది, విలువైనది విలువైనది ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కనుక మనం కొన్నిటిని ఏం చేస్తామంటే వదిలేస్తాం, వాటిని పట్టించుకోమాట, వాటి జోలికి వెళ్ళాం. ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు, క్షణమాత్రం ముందు మా సులకన శ్రమను మా కొరకు అంతకంటే ఎక్కువైన నిత్యమైన మహిమాభారం ఉంది అంటాడు. నిత్యమైన మహిమాభారం ఉంది. అంటే నిత్య మహిమ ఉంది కాబట్టి మాకు శ్రమ ఎలా ఉందంటే కనుక చాలా సులకనగా ఉంది, తక్కువగా ఉంది అని చెప్తున్నాడు కదా. అంటే మన జీవితంలో మనం శ్రమానుభావాలను పుట్టుతున్నాం. ఆ శ్రమ మనం ఏం చేయాలంటే కనుక దాన్ని మనం ఏం చేయాలంటే కనుక చులకనగా చూడాలి. అంటే దాన్ని పట్టించుకోకూడదు, దాని గురించి మనం కంగారు పడకూడదు, దాన్ని మనం ఏం చేయకూడదు అంటే పెంచి పోషించకూడదు. అమ్మో ఏంటి శ్రమలు, అమ్మో ఏంటి బాధలు అనుకోకూడదు. దాన్ని మనం ఏం చేయాలంటే కనుక తక్కువ చేయాలి. దానికి అసలు మనం టైం పెట్టకూడదు, దాని మీద ఎఫర్ట్ పెట్టకూడదు, దాన్ని పట్టించుకోకూడదు, దాన్ని ఖాతరు చేయకూడదు మనం. ఎందుకని మన మీద ఉన్న నిత్యమైన భారం చాలా గొప్పగా ఉంది. దాని గురించి మనం చూసినప్పుడు శ్రమ అనేది మనకు చులకనగా ఉంటుంది. మళ్ళీ పిలిపిలిగా రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 వచ్చు. పిలిపిలిగా రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 వచ్చు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహము వరం. శ్రమ అనుభవించడం అనేది వరము అంటున్నాడు. మనం ఏమనుకుంటాం, దేవుడు దీవిస్తేనే అది వరం అనుకుంటాం. మనం దేవుడు క్షేమంగా కాపాడాడు అనుకోండి. ఇప్పుడు ప్రయాణమై వెళ్తున్నాం, సడన్ గా ఏదో వెహికల్ వచ్చి మనం గుద్దపోయి తప్పింపబడినప్పుడు ఏమనుకుంటామంటే అమ్మా క్షేమంగా కాపాడబడ్డాం, దేవుడు వరం, దేవుడు ఆయుష్ అనుకుంటాం. కాదు. ఏంటి వరం అంటే ఆయన పక్షమున శ్రమపడుటే ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది అన్నట్టు. ఆయన పక్షాన శ్రమపడటమే మీకు అనుగ్రహము, అది వరము. ఒకవేళ ఆయన పక్షాన మనకు శ్రమలు లేవనుకోండి, ఆయన మనల్ని ఏం చేశాడంటే వదిలేశాడు అని జ్ఞాపకం చేసుకో. వదిలేశాడు. శ్రమ లేని శరీరం అంట, శ్రమ లేని యొక్క మనిషి ఏమిటంటే శవముతో సమానం అంట. ఒక భక్తుడు అంటాడు. బైబిల్ యొక్క స్కాలర్ ఏమంటాడంటే శ్రమ లేని యొక్క శరీరం, శ్రమ లేని యొక్క మనిషి శవముతో సమానం అంటారు. శవం, ప్రాణము లేని శరీరం అంటారు. ప్రాణము లేని శరీరానికి కాల్చితే నొప్పి ఉంటుంది, తగలబెడితే నొప్పి ఉంటుంది, గుచ్చితే ఏముంటుంది నొప్పి. శ్మశానానికి తీసుకెళ్ళిన బాడీలు ఏం చేస్తారు, అలా దించుతారు, పొలాల మీద అలా పేరుస్తారు, అలా తిప్పుతారు. పొలాల మీద అలా ఆ ఒంటి శరీరము అలా తిప్పగానే ఆ కట్టుల మీద ఏమవుతుంది, గుచ్చుకుంటారు. బ్రతుకుండగా కట్టుల మీద పడుకుంటాడా? అనువుగా ఉండాలి, ప్లేస్ అనువుగా ఉండాలి. ఏదైనా కొంచెం బెడ్లు గుచ్చుకుంటే బెడ్లు గుచ్చుకున్నా లేచిపోతాం. మరి శరీరానికి ఏముండదు, అది కట్టుల మీద పెట్టినా ఆ పుల్లలు గుచ్చుకుంటున్నా ఏమన్నదు, కేకలు వేయదు, అరవదు. మళ్ళా నిప్పు పెట్టినా అరవదు. ఎందుకంటే శరీరం ప్రాణము లేని శరీరం. మరి క్రైస్తవుడు ప్రాణము లేని శరీరముగా జీవించకూడదు. క్రీస్తు దగ్గర అంటే నాకు శ్రమలు వద్దనుకున్నా ఉంటే కనుక ప్రాణము లేని శరీరముగా నేను జీవించాలనుకుంటున్నా. ప్రాణము లేని శరీరముగా జీవించాలనుకుంటే శ్రమ అనేది ఉండదు.
కానీ ఇక్కడ శ్రమ అనేది అనుగ్రహము అంటున్నారు, వరము అంటున్నారు, వరము అంటున్నారు. పౌలు గారు కూడా సంఘాన్ని ధైర్యపరిచే కొన్ని మాటలు చెప్తాడు. తెస్సలోనిక సంఘాన్ని ధైర్యపరిచే మాటలు కొన్ని విషయం చెప్తాడు. చూడండి, తెస్సలోనిక రాసిన పత్రిక మొదటి పత్రిక, తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుంచి 4వ వచనం వరకు చూడండి. కాబట్టి ఇక శ్రమలు సహింపజాలక ఎథెన్సులో మేము ఒంటిగాను అయినా ఉంట మంచిదని ఎంచి, శ్రమలు అనుభవించడానికి మంచిదని ఎంచడం ఏంటి? అమ్మో, దేవుడు నాకు ఈ దారాన్ని ఎప్పుడు తీస్తాడు, దేవుడు నాకు ఈ ఇబ్బందిని ఎప్పుడు తీరుస్తాడు, నాకున్న బాధలు దేవుడు ఎప్పుడు తీరుస్తాడు అనుకుంటాం. మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతే బాగుంటుంది, మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న బాధలన్నీ తీరిపోతే బాగుంటుంది, దేవుడికి నేను ఏదో ఇస్తా అని మొక్కుకుంటాం మన ఆలోచనని. కానీ పౌలు గారు ఏమన్నాడు? కాబట్టి ఇక సహింపజాలక ఎథెన్సులో మేము ఒంటిగానైనా ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలనైన ఎవడో కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమైన మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిని. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమలో అనుభవించవలసిన వారమని మీతో ముందుగా చెప్పింది కదా, అలాగే జరిగింది. ముందుగానే చెప్పాను కదా, యేసుక్రీస్తు అని నమ్ముకుంటే శ్రమలు అని, ఆయన అంగీకరిస్తే శ్రమలు అనుభవించాలని బాప్తిసం ఇచ్చినప్పుడే చెప్పాను కదా. ఎథెన్స్ సంఘానికి చెప్తున్నాను, ముందుగా నేను చెప్పినట్టుగానే జరిగింది. ముందుగా నేను ఏ విషయాలైతే మీకు బోధించానో, ఏ విషయాలైతే మీకు ప్రకటించానో అదే జరిగింది. ముందుగానే చెప్పాను కదా అన్నట్టున్నాను. అనుభవించవలసినదని మీతో ముందుగా చెప్పితిని కదా, అలాగే జరిగింది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు నొక్కి చెప్తున్నాడు. చూడండి, అట్టి శ్రమలు అనుభవించవలసిన వారమని, అట్టి శ్రమలు అనుభవించవలసిన వారమని, నియమింపబడిన వారమని ఎరుగుదురు అంటారు. మన సాన్నిధ్యం అనేది శ్రమలతో సహవాసము కలిగి ఉండాలి. శ్రమలతో సహవాసము కలిగి, ఎందుకంటే గనక ప్రభు రాబోతున్నాడు కాబట్టి, ఆయన చేరుకోవాలి కాబట్టి. శ్రమలు అనేది క్రైస్తవుడికి లేకపోతే భక్తి చేయలేడు, భక్తిగా బ్రతకలేడు. శ్రమ లేకపోతే మనిషి ఏం చేస్తాడంటే కనుక పాపంతో సాన్నిధ్యాన్ని పెంచుకుంటాడు. పాపంతో సహవాసాన్ని పెంచుకుంటాడు. శ్రమలు ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే దేవుని సాన్నిధ్యాన్ని పెంచుకుంటాడు, దేవునితో ఉంటాడు, దేవునితో జీవించాలనుకుంటాడు. ఇప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేస్తాం? హాస్పిటల్తో సహవాసం చేస్తాం. తగ్గాలి కదా, మనకున్న వ్యాధి, మనకున్న బాధ తగ్గాలి కాబట్టి అనారోగ్యం వచ్చినప్పుడు మన హాస్పిటల్తో వస్తాం. ఎందుకని? డాక్టర్ గారు నాకు వచ్చింది ఈ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు డాక్టర్ గారు ఏది చెబితే అది చేస్తాం. మందులు ఇవి వాడాలి, ఈ టెస్ట్లు చేయాలి, నువ్వు ఇలా ఉండాలి. ఇప్పుడు మనకు పైన ఎక్కడికే హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం, వైద్యుడు చెప్పేది వింటాం. యేసుక్రీస్తు వారు కూడా వైద్యుడు. యేసుక్రీస్తు వారు కూడా మన శ్రమకి మందులు ఇచ్చే దేవుడు. మన శ్రమకి, మనకు బాధలకి, మన కష్టాలకి. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో సాన్నిధ్యం పెరిగినప్పుడు ఏం చేస్తామంటే కనుక ఆయన చెప్పింది చేస్తాం, ఆయన చెప్పిన మాట వింటాం, ఆయనతో ఉండడానికి ఇష్టపడతాం. అందుకు దేవుడు మనకి ఏమిచ్చాడంటే శ్రమలు అనుగ్రహించాడు. శ్రమలు అనుగ్రహించడమే కాదు, ఆయన ఏం చేశాడు చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక
5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి, ఆయన దేవుడై ఉండి, ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. శ్రమలలో మనకి ఏం రావాలంటే కనుక విధేయత రావాలి. విధేయత నేర్చుకోవడానికి దేవుడు శ్రమలను అనుగ్రహిస్తాడు. విధేయత నేర్చుకోవడానికి విధేయత నేర్చుకోవడం అంటే ఒక లోహం ఉందనుకోండి, ఒక పదార్థం, గట్టి పదార్థం ఉందనుకోండి, దాన్ని కరిగిస్తేనే కానీ ఒక లోహముగా మారదు, ఒక పనిముట్టుగా మారదు, ఒక వస్తువుగా మారదు. లోహాన్ని కాల్చాలి, కరిగించాలి. ఏదైనా కారణం ఈ వస్తువు అయినా కదా కరిగించాల్సిందే. ఇలా రావాలంటే ఏదైనా ఏ వస్తువు అయినా సరే కరిగించాలి. కరిగిస్తే కానీ అది ఒక లోహముగా మారదు. అలాగే క్రైస్తవుడు శ్రమ రాకపోతే విధేయత అనేది రాదు. విధేయత అనేది నేర్చుకోలేడు. విధేయత రాదు అసలు. ఆ విధేయత యొక్క అచ్చులోనికి పడడు. విధేయత యొక్క అచ్చులోనికి మారడు. అచ్చులో పడాలి. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే శ్రమ అనుగ్రహిస్తాడు. అది ఎవరు చేస్తున్నారంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చేస్తున్నారు. చూడండి, ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దేవుడు అంతటి వాడే విధేయత నేర్చుకున్నాడు. వేటి ద్వారా? శ్రమల వలన వచ్చిన శ్రమల వల్ల, కష్టాల వల్ల, బాధల వల్ల ఆయన ఏమి నేర్చుకున్నాడంటే కనుక విధేయత చూపడం. ఆయన పుడుతున్న వారి మీద విధేయత చూపించడానికి సిలువలు. ఆయన జుట్టుపట్టుకు లాగుతున్న వారికి కూడా ఆయన ఏం చేపిస్తున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. నన్ను కొట్టవద్దు, నన్ను పొడవద్దు, నన్ను మేకులు వేయద్దు అని అనట్లేదు. ఆయన విధేయత చూపిస్తున్నాడు, సహిస్తున్నాడు. ఇదైనా కుమారుడిగా ఉండి ఆయన అనుభవించిన శ్రమల ద్వారా వచ్చిన అనుభవం ఇది. ఆయన పడిన శ్రమల ద్వారా వచ్చిన అనుభవం. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి కూడా మనలాంటి మానవ దేహమే కలిగి ఉంది, మానవ శరీరం. మనకు వచ్చే కోపమే ఆయనకు వస్తుంది, మనకు వచ్చే బాధ ఆయనకు వస్తుంది. మనము కూడా ఎలాగైతే సహించలేమో ఆ సహించలేని శరీరం మీదకి ఉంది. మనం ఏదైనా బాధ వస్తే సహించలేము, ఆ శరీరమే ఆయనకి ఇవ్వబడ్డది. సహించలేని శరీరమే ఆయనకి ఇవ్వబడ్డది. కానీ ఆయన ఏం చేశాడంటే కనుక దాన్ని శ్రమ పెట్టి, శ్రమలో అనుభవించి, విధేయత అనే యొక్క ఆ ట్యూషన్, ఆ పాఠం ఆయన ఏం చేశాడంటే నేర్చుకున్నాడు, చూపించాడు, ప్రదర్శించాడు. అందుకే ఆయన అన్ని శ్రమలు అనుభవించాడు. ఆయన మన నిమిత్తం శ్రమలు అనుభవించాడు. ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వల్ల విధేయత ఆయన నేర్చుకున్నాడు. మన జీవితాల్లో ఏం కావాలంటే కనుక, ఎలా మారాలి అంటే కనుక భక్తుడు అంటున్నాడు. ఆ మాట కూడా చూసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 11వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు విషయమైన నింద లేకపోతే శ్రమ. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించడంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటని మేలని ఎంచుకుంటాడు. అంటే ఇప్పుడు భక్తుడైన మోసే గారు ఏం కోరుకుంటున్నాడంటే కనుక ఆమె నాకు భాగ్యము అంటున్నాడు. శ్రమే నాకు భాగ్యం, శ్రమే నాకు భాగ్యము. యేసుక్రీస్తు వారు శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు, శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. మనము కూడా శ్రమలనే పాఠశాలలోనికి వెళ్ళి మనం కూడా విధేయతని బోధ నేర్చుకోవాలి. శ్రమలనేవి క్రైస్తవులకు పాఠశాల. ఆ పాఠశాలలో మనం ఏమి నేర్చుకోవాలంటే కనుక విధేయత వస్తారు. ఆ శ్రమలనే పాఠశాలలోకి వెళ్తే విధేయత వస్తుంది. కొందరి మీద కనికరం వస్తుంది, కొందరి మీద జాలి అనేది వస్తుంది. ఎప్పుడు శ్రమలు అనుభవించినప్పుడు. ఇక్కడ మోషే ఏమంటాడంటే కనుక శ్రమ అనుభవించటే నా భాగ్యం. నా జీవిత లక్ష్యం ఏంటని అడిగితే కనుక అంటే అప్పుడు మోషే గారు మాట్లాడతారు, నీ జీవిత లక్ష్యం ఏంటి అని అడిగితే ఇదిగో క్రీస్తు విషయమైన శ్రమ అనుభవించటే నా భాగ్యం, క్రీస్తు విషయమైన నిందలు అనుభవించటే నా భాగ్యం. నేటి క్రైస్తవులు లేదా మనము క్రీస్తుని అంగీకరించిన మనం ఈ మాటను అనగలిగే జీవితం మనకు రావాలి. ఈ మాటను అనగలిగే జీవితం, ఈ మాటలో మన జీవితాన్ని ఏం చేయాలంటే కనుక నిలబడాలి. ఈ మాట మీద నిలబడాలి. శ్రమయే నా భాగ్యం, శ్రమ అనుభవించడే నా భాగ్యం. బాబా, దేవుడు మాకే శ్రమలు ఎందుకు పెడతాడు? దేవుడు మాకే బాధలు ఎందుకు పెడతాడు? అది అనుగ్రహం, అది వరం. లేదనుకుంటే కనుక దేవుని వరాన్ని మనం ఏం చేస్తామంటే కనుక వద్దు మాకు అంటాం. దేవుని వరం మాకు వద్దు. శ్రమలు మనకి వస్తున్నామంటే కనుక దేవుడు వరం ఇస్తున్నాడు. మోసే గారు అంటాడు, ఇదిగో శ్రమయే నా భాగ్యము. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. నింద గొప్ప భాగ్యం, ఇదే నా భాగ్యం. దేవుడు నటించిన వరం అని మనము శ్రమ రాగానే మనము శిరస్సు ఉంచాలి. ఏం చేయాలంటే కనుక నమస్కరించాలి. మహాప్రసాదం ప్రభు. ఈ రీతిగా క్రైస్తవులు ఏం చేయాలంటే కనుక సిద్ధపడాలి. శ్రమ రాగానే ఇది నా భాగ్యం అనే సిద్ధపాటు కలిగి ఉండాలి. నాకు ఇదే భాగ్యం. మోషే దేవుని దగ్గరికి రాకముందు మోషే జీవితం చాలా బాగుంటుంది. ఆ అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. లేదా మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నప్పుడు అతనికి చాలా భాగ్యం ఉందని నేను చెప్పాలి. ఎలాంటి భాగ్యం ఉందో చూడండి. 26 24 మోషే పెద్దవాడైనప్పుడు శ్వాసమును బట్టి ఐగుప్తి ధనము అంటే ఐగుప్తి ధనవంతుడు మోషే. ఐగుప్తి ధనవంతుడు. ఐగుప్తి యొక్క ఫరో యొక్క మనవడు. ఆ ఫరో కుమార్తె పెంచుకుంటుంది కాబట్టి తర్వాత మోషే కొడుకు అవుతాడు. ఫరో చనిపోయిన తర్వాత రాజు ఎవరు అవుతారంటే కనుక మోషే అవుతాడు. ఇప్పుడు ఐగుప్తి ధనం మీద అతడు ఏమంటున్నాడు? అధికారిగా ఉంటాడు. ఇప్పుడు ఐగుప్తి మీద ధనం మీద అధికారిగా ఉన్నప్పుడు మోషే ఎంత భాగ్యం అనుకోవాలి. దేవుడు నాకు ఇచ్చినంత భాగ్యం ఇది. ఐగుప్తినంతా వేరేవాడిగా ఉన్నాను నేను. ఐగుప్తి ధనం మీద నా అధికారిగా ఉన్నాను. నా భాగ్యం ఎంత గొప్పది అనుకోవాలి. కానీ ఆ భాగ్యము కంటే మోషే గారు ఏమనుకున్నాడంటే
క్రీస్తు విషయమై నేను నింద అనుభవిస్తాను. ఒకవేళ మోషే వాళ్ళ మామ దగ్గర ఉన్నా గానా సుఖంగానే ఉండేవాడు. మామ దగ్గర ఉన్నా సుఖంగా ఉండేవాడు. లేదా పరో కుమారుని దగ్గర కొడుకుగా అలా పెరుగుతున్నా, జీవితకాలం అంతా పెరుగుతున్నా, అలా కొడుకుగా పెరుగుతున్నాక మోషే గొప్పవాడిగా ఉండేది, శ్రమలు లేనివాడిగా ఉండేది, గొప్ప భోగాన్ని అనుభవించాడు. భోగం కంటే శ్రమ నాకు భాగ్యం అనుకుంది. భోగం కంటే శ్రమే నాకు భాగ్యం అంటే అతనుకున్న భోగము ఈ జీవితకాలం మట్టికే కదా. ఈ భోగం కంటే నాకు భాగ్యం కావాలి. శ్రమ అనుభవించడం ద్వారా దేవుడిచ్చే భాగ్యం ఏదో ఉందో, శ్రమ అనుభవించడం ద్వారా దేవుడు అనుగ్రహించే భాగ్యం ఏదైతే ఉందో అది నాకు కావాలి. దానికోసము ఇశ్రాయేలు ప్రజలతో ఎన్ని బాధలైనా పడతా, ఎన్ని ఇబ్బందులైనా పడతా, ఎన్ని మాటలైనా పడతా, ఇశ్రాయేలు ప్రజలతో ఏమి నన్ను చేదరించుకున్నా పడతా, కానీ నాకు శ్రమే నాకు భాగ్యము అని నిర్ణయించుకున్నాను. శ్రమే భాగ్యం. అందుకు మోషే ఈరోజు అనేక నిజమైన క్రైస్తవులకి ఒక ఆదర్శంగా నిలబడతాడు. శ్రమే నా భాగ్యం. సేమ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా చూస్తే కనుక పరలోకంలోనే ఉండి దేవుని యొక్క ఆ మహిమను అనుభవిస్తూ దేవదూతల యొక్క గాన ప్రతిగానాలనే ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోయి ఒక దూతను పంపొచ్చు కదా. లేదు, మోషే కంటే ఎక్కువ కష్టాన్ని ఈయన తీసుకుని, భక్తులు ఎవరో కూడా తీసుకోలేని యొక్క స్టెప్, భక్తులు ఎవరు తీసుకునే యొక్క నిర్ణయం యేసుక్రీస్తు ప్రభువుల వారు తీసుకున్నారు. ఎందుకని ఇదిగో మనుషులు ఎవరో కూడా నా టార్గెట్ పూర్తి చేయకూడదు. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు రాకపోతే కనుక భక్తులందరూ కూడా ఎలా ఉంటారు? హీరోలుగా కనపడతారు. ఎందుకని మే శ్రమలు అనుభవించాం, మే బాధలు అనుభవించాం, మే కష్టాలు అనుభవించాం. వీళ్ళెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారే వచ్చి ఇదిగో ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. వీరెవరు చేయలేని యొక్క త్యాగాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే దేవుడై ఉండి ఆయనే మన కోసం ప్రాణత్యాగం చేశాడు. మన కొరకు రక్తాన్ని కార్చాడు, మన కొరకు సిలువనెక్కాడు, ప్రతి బాధ అనుభవించాడు. శరీరంలో అణువణువు కూడా బాధనే అనుభవించాడు. ఇంకా ప్రార్థన బంధంలో ఉన్న ప్రవక్తలు ఎవరు కూడా కొంచెం కొంచెం కష్టం అనుభవించినా కానీ తర్వాత సుఖాన్ని అనుభవించాడు, నెమ్మదిని అనుభవించాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన దినములన్నింటిలో కూడా మహా రోదన, వేదన, కన్నీళ్లు, తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, వ్యాసనలు సమర్పిస్తేనే కదా ఆయన అంగీకరింపబడలేదు. మనము అనుభవించాల్సిన ప్రతి బాధ కూడా ఆయన అనుభవించాడు. కాబట్టి మనము శ్రమే భాగ్యం అనుకుంటే కనుక దేవుడు మనకి ఒక కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన అనుగ్రహించే ఆ జీవ కిరీటం మనం పొందాలంటే కనుక మనము శ్రమలనేవి అనుభవించాలి. శ్రమే నా భాగ్యం అనే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. శ్రమే నా భాగ్యం. శ్రమల యొక్కనే పాఠశాలలో నేను విధేయత అనేది నేర్చుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మా కొరకు శ్రమలు అనుభవించారని ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. శ్రమయే నా భాగ్యము. ఇదే మన యొక్క జీవిత యొక్క లక్ష్యంగా ఉండాలి. ఇలాంటి యొక్క ఆలోచన కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన శ్రమలన్నింటిలో కూడా ఆయన మనకి సహాయం చేస్తాడు. శ్రమయే భాగ్యముగా మన జీవితాలను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. సర్వశక్తిమంతుడు ప్రభావం మీ పిల్లలుగానైనా మీ కొరకు మేము జీవించగలిగిన జీవితం ధన్యత చేసి
ఈ కృపల ద్వారా మమ్మల్ని బలపరచమని, ఈ కృపల ద్వారా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఆయన శ్రమే మా భాగ్యమనే జీవితాలు మాకు ఇవ్వలేదు, అనుగ్రహించలేదు. అట్టి వారిగా మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. అట్టి వారిగా మీ పిల్లలందరూ సిద్ధపడే కృపా సహాయం దయచేయండి, బలపరచండి. క్రీస్తు వారి కృప ప్రార్థించడానికి వేడుకుంటున్నాం.